ఫ్రిడ్జ్లో తీసిన ఫుడ్ కంపల్సరీ రీహీట్ చేసుకోవాలి. 75 degrees కన్నా ఎక్కువ హాట్ టెంపరేచర్లో ఉండాలి. అలాంటి ఫుడ్నే మనం కన్జ్యూమ్ చేయాలి. కానీ చాలామంది ఫ్రిడ్జ్‌లో వన్స్ పెట్టిన తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేసే ముందు హీట్ చేయకూడదు అని కొంతమంది లైక్ అంటే మన పేర్లెందుకులే సమ్ సో కాల్డ్ పీపుల్ చెప్తూ ఉంటారు కదా! సో తిన్నప్పుడు మేము చూసిన జనాల్ని చూసాం, వాళ్ళని ట్రీట్మెంట్ చేసిన సమయాలను చూసాం, వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్స్ సమయాలు చూసాం. తర్వాత వాళ్ళు రికవర్ అయ్యాక జీవితంలో ఇలా చేసుకోకూడదు, కొత్త పాయింట్ నేర్చుకున్నాను, వాళ్ళు మా దగ్గరకు వచ్చి నేను నేర్చుకోవడం తెలిసింది. సో పాయింట్ ఈజ్ ఫుడ్ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మీరు చూస్తే కనుక బుఫేలో ఒక కిందన ఒక చార్కోల్ ఎప్పుడు వెలుగుతుంటుంది. మరి పెట్టచ్చు కదా, చల్ల ఫుడ్డే పెట్టచ్చు కదా. మరి పాయింట్ అంటే అది ఫ్రిడ్జ్‌లో తీసింది కాదు కదా బేసిక్‌గా. ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రిడ్జ్‌లో తీసినవే కదా. ఓకే. కుక్ చేసినప్పుడు జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామున్ ఉంది. సో 4 degrees లోపల వరకు 0 to 4 degrees ఈజ్ కన్జ్యూమబుల్. డేంజర్ జోన్ అంటే 4 degrees to 18 degrees ఈజ్ డేంజర్ జోన్. ఓకే, ఈ మధ్యలో టెంపరేచర్ ఫుడ్లో ఉన్నవి మనకి డేంజర్ జోన్ అనమాట. నెక్స్ట్ అలాగే 75 degrees కన్నా ఎక్కువ ఉన్న వాటిని మనం హాట్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయాలి. కోల్డ్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ 0 degreesలో ఉంటుంది, మనకి ఏమీ కాదు.